సరే వాళ్ళని పక్కన పెట్టేసేయండిరా, విజయంలో జాయిన్ అవుతుంటారు. ఈరోజు మనం క్లాసులో ఫిజిక్స్ ఆఫ్ సోలార్ సెల్ దీని గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఇంతకు ముందు క్లాసుల్లో దీని గురించి డిస్కషన్ చేయడం మరి కొంచెం అడ్వాన్స్డ్గా, యాక్చువల్గా రిపీటెడ్ క్లాసులు, సిలబస్ ఇది రిపిటేషన్ జరుగుతున్నటువంటిది. మళ్ళీ అదే సిలబస్ని మరి కొంచెం అడ్వాన్స్డ్గా కొత్త కొత్త కాన్సెప్ట్స్ ఏమైనా యాడ్ చేసి ఈ క్లాస్లో మనం చర్చిద్దాం. కనిపిస్తుందా మీకు? అందరూ వినిపిస్తుందా? అక్కడ మీకు పీడిఎఫ్ ఒకటి మీకు షేర్ చేశాను, షేరింగ్ కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది సార్. కనిపించడం కానీ నేను పీడిఎఫ్ పంపించాను, మీకు కనిపిస్తుందా ఆన్ స్క్రీన్? సోలార్ సెల్ కనిపిస్తుంది సార్. ఓకే ఓకే, అదే పీడిఎఫ్. అది పీడిఎఫ్ లో ఫస్ట్ డయాగ్రామ్ అది సోలార్ సెల్. ఈ క్లాస్ లో మనం ఫిజిక్స్ ఆఫ్ సోలార్ సెల్ గురించి నేర్చుకుందాం. సోలార్ సెల్ ని మనం ఫిజిక్స్ లో భాగంగా డిస్కస్ చేస్తాం కనుక ఈ టాపిక్ ఫిజిక్స్ ఆఫ్ సోలార్ సెల్ అని అంటాం. సోలార్ సెల్ డివైస్ విచ్ కన్వర్ట్స్ light energy from the sun is converted into electrical energy. Solar is a PN junction diode. How the PN junction diode works? Discuss the solar cell. What is solar module and what is solar array? In this diagram, the left side one is solar cell. How it makes, we will discuss in next diagram. First of all, come to what is solar module and what is solar array. This is solar cell. This is several solar cells or solar panel, solar module. The combination of solar cells is called solar panel and solar module. మీరు ఎలా అయినా పిలవచ్చు, సోలార్ ప్యానల్ అన్న సోలార్ మాడ్యూల్ అన్న ఒకటే. చూడండి ఇక్కడ ఇలాంటి సెల్స్ ఇక్కడ నెంబర్ ఆఫ్ మనం ఫిక్స్ చేయడం జరిగింది. ఈ క్రింద నుండి చూడండి, అరౌండ్ ఇవి కాలంలో 6 సోలార్ సెల్ ఉన్నాయి. ఒక రోల్ 4 సోలార్ సెల్స్ ఉన్నాయి. 6 4 24 సెల్స్ తో ఒక సోలార్ మాడ్యూల్ లేదా ఒక సోలార్ సెల్, సోలార్ ప్యానల్ అనేది తయారైంది. ఇలాంటి నెంబర్ ఆఫ్ ప్యానల్స్, ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 7 8
వీటి అరేంజ్మెంట్ని combination of solar panels or solar modules is called solar array. This is also a systematic arrangement. This is about solar cell, solar panel, and solar array. Solar cell contains a PN junction diode. PN junction diode is made up with semiconductor materials like silicon and germanium. Now we will discuss about types of material based on the conduction of electrons, as the conduction of electricity. Based on conduction of electricity, there are types of materials: insulators, conductors, and conductors. In every material, there are 3 bands. Otherwise, 2 bands. Sorry, not 3 bands, 2 bands. One is valency band, another one is conduction band. ఏ పదార్థాన్ని తీసుకున్నాం అనుకోండి, దానిలో ఫ్రీ ఎలక్ట్రాన్స్ని బేస్ చేసుకొని ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటేనే ఎలక్ట్రికల్ కండక్టర్ ఉంటుంది, లేదంటే ఉండదు. బేస్ చేసుకునే మెటీరియల్స్ ఇన్సులేటర్స్, సెమీ కండక్టర్స్, కండక్టర్స్. ప్రతి మెటీరియల్లోని 2 బ్యాండ్స్ ఉంటాయి. ఒకటోది కండక్షన్ బ్యాండ్, ఇంకోటి వ్యాలెన్స్ బ్యాండ్. అలా కండక్షన్ బ్యాండ్, వ్యాలెన్స్ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్, వ్యాలెన్స్ బ్యాండ్. ఇన్సులేటర్లో అయినా, సెమీ కండక్టర్స్లో అయినా, కండక్టర్స్లో అయినా ఈ 2 బ్యాండ్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయి. అయితే ఇక్కడ ఇన్సులేటర్లు అయితే చూడండి, వ్యాలెన్సీ బ్యాండ్కి కండక్షన్ బ్యాండ్కి మధ్య డిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంది. ఆ డిస్టెన్స్నే లేదా ఆ సెపరేట్ చేసినటువంటి ఏమని పిలుస్తారంటే బ్యాండ్ గ్యాప్ అని పిలుస్తారు. ఇట్స్ నాట్ బాండ్ గ్యాప్, ఇట్స్ బ్యాండ్ గ్యాప్. ఏంటి వ్యాలెన్సీ బాండ్ అంటే? ఏదైనా ఎలిమెంట్ తీసుకోండి, కెమిస్ట్రీ వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం తీసుకున్నాం అనుకోండి, సోడియం వరకు ఉంది. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ పొటాషియం తీసుకున్నాం అనుకోండి. పొటాషియంలో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 1. అదే కాల్షియం అనుకోండి 2 ఉంటాయి. సోడియంలో అయితే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ 1 ఉంటుంది. ఎందుకని? దాని కాన్ఫిగరేషన్ ఇది ఎలా ఉంటుంది? 3s1 ఉంటుంది చివర్లో ఉండే కాన్ఫిగరేషన్ సోడియం. ఈ కాన్ఫిగరేషన్ ఉండడం వలన దీనిలో 1 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఉంటుంది సోడియంలో. యాక్చువల్గా సోడియంకి ఏమంటాం? 1s2, 2s2, 2p6, 3s1. ఇవన్నీ క్లోజ్లీ ప్యాక్డ్. ఈ ఒక్కటి మాత్రమే
ఫ్రీగా మూవ్ అయ్యే ఎలక్ట్రాన్, సింగిల్ ఎలక్ట్రాన్. ఇప్పుడు ఈ సింగిల్ ఎలక్ట్రాన్స్ అన్ని కలిపి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు అంటారు. ఉదాహరణ సోడియం తాలూకా సోడియం ఎలిమెంట్ తీసుకున్నాం అనుకోండి, నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఉంటాయి దాంట్లో. ప్రతి యాటంలో ఉన్నటువంటి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లన్నింటినీ ఒక గ్రూపులా ఊహించుకున్నట్లయితే ఆ ఎలక్ట్రాన్ల యొక్క ఈ బ్యాండ్నే ఏమంటామంటే వ్యాలెన్సీ బ్యాండ్ అంటాం. అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లన్నీ అక్కడ ఉన్నట్టుగా ఊహిస్తున్నాం. అయితే ప్రతి మెటీరియల్లో వ్యాలెన్సీ బ్యాండ్ ఉంటుంది, కండక్షన్ బ్యాండ్ ఉంటుంది. వ్యాలెన్సీ బ్యాండ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అనేవి కండక్షన్ బ్యాండ్లోనికి జంప్ చేసినట్లయితే, ఇది వ్యాలెన్సీ బ్యాండ్, ఇది పైన ఇక్కడ కండక్షన్ బ్యాండ్ ఉందనుకోండి, విబి సిబి. విబి అంటే వ్యాలెన్సీ బ్యాండ్, సిబి అంటే కండక్షన్ బ్యాండ్. ఎలక్ట్రాన్స్ అనేవి జంప్ చేసే అనుకోండి, ఈజీగా జంప్ చేసినట్లయితే, జంప్ అనే కాదు, వ్యాలెన్సీ బ్యాండ్లో నుండి కండక్టింగ్ బ్యాండ్లోనికి ఈజీగా ట్రాన్స్ఫర్ అయిపోతే, ఎప్పుడైతే కండక్షన్ బ్యాండ్లోనికి ఎలక్ట్రాన్స్ ఎంటర్ అయ్యాయో ఆ ఎలక్ట్రికల్ కండక్టివిటీని స్టార్ట్ చేస్తాయి. సో ఒక మెటీరియల్కి కండక్టివిటీ ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే వ్యాలెన్సీ బ్యాండ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ కండక్షన్ బ్యాండ్లోనికి ఎంటర్ అయినప్పుడు. అయితే ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ మెటీరియల్ మనం చూపించడం జరిగింది. ఫస్ట్ది ఇన్సులేటర్స్ అన్నాం. ఇక్కడ చూడండి, కండక్షన్ బ్యాండ్కి మరియు వ్యాలెన్సీ బ్యాండ్కి మధ్య ఎంత గ్యాప్ ఉందో, చాలా ఎక్కువ గ్యాప్ ఉంది. ఆ బ్యాండ్కి వ్యాలెన్సీ బ్యాండ్కి ఉన్నటువంటి గ్యాప్కి ఏమని పేరు అంటే బ్యాండ్ గ్యాప్ అని పేరు. ఈ బ్యాండ్ గ్యాప్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అదే ఇక్కడ కండక్టర్స్ చూడండి, లాస్ట్ వన్ దీనిలో మూడవది, వ్యాలెన్సీ బ్యాండ్కి కండక్షన్ బ్యాండ్కి మధ్యన అసలు గ్యాప్ లేదు, రెండు ఒకదానిపైన ఒకటి ఓవర్ ల్యాప్ అయిపోయింది. లేదా కాంటాక్ట్ లో ఉన్నాయి అనుకోండి, ఓవర్ ల్యాప్ అంటే మీకు కన్ఫ్యూజన్ వస్తుంది. కాంటాక్ట్ లో ఉన్నాయి అంటే వ్యాలెన్సీ బ్యాండ్ లో నుండి ఎలక్ట్రాన్లు అనేవి ఈజీగా కండక్షన్ బ్యాండ్ లోనికి ఎంటర్ అయిపోగలవు. ఎందుకు ఇక్కడ వ్యాలెన్సీ బ్యాండ్ కండక్షన్ బ్యాండ్ ఒకదానితో ఒకటి కాంటాక్ట్ లో ఉన్నాయి. అందువలన వీటిని కండక్టర్ గా చెప్పడం జరుగుతుంది. అదే ఇన్సులేటర్కి వచ్చేసరికి వ్యాలెన్సీ బ్యాండ్ లో ఎలక్ట్రాన్స్ అనేవి కండక్షన్ బ్యాండ్ లోనికి ఈజీగా ఎంటర్ కాలేవు. కారణం ఏంటంటే ఈ రెండింటి మధ్య ఉండే బ్యాండ్ గ్యాప్ అనేది చాలా చాలా ఎక్కువ. అంటే ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ నుండి ఇక్కడికి జంప్ చేయాలి. జంప్ చేసినప్పుడు మాత్రమే ఆ మెటీరియల్ కి ఎలక్ట్రికల్ కండక్టెన్స్ ఉంటుంది. మరి జంప్ చేయాలంటే ఇక్కడ బ్యాండ్ గ్యాప్ చాలా ఎక్కువ ఉంది. అందువలన ఏ మెటీరియల్ కి అయితే ఇన్సులేటర్స్ గా పనిచేస్తాయి. వాట్ అబౌట్ సెమీ కండక్టర్స్? ఈ యొక్క బ్యాండ్ గ్యాప్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ కండక్టర్స్ లాగా ఒకదానితో ఒకటి ఓవర్ ల్యాప్ అవ్వు. కండక్షన్ బ్యాండ్ తో ఒకదానితో ఒకటి కాంటాక్ట్ లో అవ్వు. అలా రెండు బ్యాండ్స్ కూడా వాటి అనేది సెపరేషన్ డిస్టెన్స్ అనేది బట్ తక్కువ. వ్యాలెన్స్ బ్యాండ్ మధ్య డిస్టెన్స్ అనేది తక్కువగా ఉంది. ఎక్స్ట్రా వెనక మనం ఏదైనా అది హీట్ ని కానీ ఏదైనా ఒక ఎనర్జీని వ్యాలెన్సీ బ్యాండ్ లో ఎలక్ట్రాన్స్ కండక్షన్ బ్యాండ్ లోనికి జంప్ చేసాయంటే ఆటోమేటిక్ గా కండక్షన్ బ్యాండ్ లోకి ఎలక్ట్రాన్ వచ్చింది అంటే అనేది అంటే ఎలక్ట్రిక్ కండక్షన్ అనేది పాసిబుల్ అవుతుంది. మీన్స్ ఆ కేసుల్లో ఇవి కండక్టర్స్ లా పనిచేస్తాయి. ఏవి సెమీ కండక్టర్స్. ఒక పర్టికులర్ కేసుల్లో మాత్రమే మనం బయట ఎనర్జీని ఇచ్చినప్పుడు మాత్రమే కండక్టర్స్ లా పనిచేసి, మనం ఏ పరిస్థితులను అయితే ఏ సర్కమ్స్టాన్సెస్ అయితే మనం అక్కడ ప్రొవైడ్ చేసాం అవి తీసివేయగానే ఇన్సులేటర్ లా పనిచేస్తే
అటువంటి ఎలిమెంట్స్ లేదా మెటీరియల్స్ ఏమంటామంటే సెమీ కండక్టర్స్ అంటారు. చూడండి, వ్యాలెన్సీ బ్యాండ్కి కండక్షన్ బ్యాండ్కి అసలు గ్యాప్ లేకపోతే అండ్ మీన్స్ ద కండక్షన్ బ్యాండ్ ఈస్ కాంటాక్ట్ విత్ valency band means the electrons from the valency bond to conduction band transfer easily, whereas in the case of insulators the electrons from valency band cannot jump into the conduction band. సరే, 3 బ్యాండ్స్ గురించి చెప్పుకుంటాం కదా. ఏంటంటే 2 బ్యాండ్స్ గురించి చెప్పాము, 3 మెటీరియల్స్ చెప్పాము. ఫస్ట్ వన్ ఇన్సులేటర్స్, సెకండ్ వన్ సెమీ కండక్టర్స్, థర్డ్ వన్ కండక్టర్స్. కండక్టర్స్ లో బ్యాండ్ గ్యాప్ అనేది అసలు ఉండదు. బ్యాలెన్సీ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్ రెండు కూడా ఒకదానితో ఒకటి ఓవర్ ల్యాప్ అయిపోయి ఉంటాయి. సెమీ కండక్టర్స్ లో బ్యాలెన్సీ బ్యాండ్ కి కండక్షన్ బ్యాండ్ కి మధ్య బ్యాండ్ గ్యాప్ ఉంటుంది. కాకపోతే ఎంత తక్కువ బ్యాండ్ గ్యాప్ ఉంటుందంటే వ్యాలెన్సీ బ్యాండ్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ కి మనం కొంత ఎనర్జీని ఇచ్చినప్పుడు, స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని ఇచ్చిన వెంటనే అవి ఆ బ్యాండ్ గ్యాప్ ని ఓవర్కమ్ చేసి కండక్షన్ బ్యాండ్ లోకి ఎంటర్ అయిపోతాయి అన్నమాట. ఇదే పరిస్థితి కండక్టర్స్ లో ఎందుకు ఉండదంటే అసలు ఒకదానితో ఒకటి ఓవర్ ల్యాప్ కావడం వల్ల, లేదా ఒకదానితో ఒకటి ఇంటి వ్యాలెన్సీ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్ కాంటాక్ట్ లో ఉండడం ద్వారా వితౌట్ గివింగ్ ఎనీ ఎనర్జీ electrons from valency band to conduction band ఈజీగా ట్రాన్స్ఫర్ అయిపోతాయి అన్నమాట. అదే ఇన్సులేటర్ విషయంకి వచ్చేసరికి సరే పీడిఎఫ్ పెడతాను చూడండి. ఇన్సులేటర్స్ విషయానికి వచ్చేసరికి బ్యాండ్ గ్యాప్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే వ్యాలెన్సీ బ్యాండ్ లో ఎలక్ట్రాన్స్ కి ఎంత ఎనర్జీ ఇచ్చినప్పటికీ అవి కండక్షన్ బ్యాండ్ లోకి చేరలేవు. సో ఈ మెటీరియల్స్ అన్ని ఎలా పనిచేస్తాయి అంటే ఇన్సులేటర్స్ లా పనిచేస్తాయి. ఇక్కడ చూడండి, దేనికి ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, ఏవి ఎలా పనిచేస్తాయి, ఎగ్జాంపుల్స్ ఆఫ్ కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్ అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. కండక్టర్స్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కండక్టర్స్ ఆర్ గోల్డ్, సిల్వర్, కాపర్, ఐరన్, అల్యూమినియం ఎట్సెట్రా. ఇవే కాదు ఇంక చాలా మెటీరియల్స్ ఉన్నాయి. సెమీ కండక్టర్స్ సిలికాను, జెర్మేనియము, సెలేనియము, గాలియం ఆర్సనైడ్ ఎట్సెట్రా. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్యూర్గా సెమీ కండక్టర్స్ గా అయితే వర్క్ చేసే మాత్రం సిలికాను, జెర్మేనియం మాత్రమే. ఇన్సులేటర్స్ గా అయితే గ్లాసు, రబ్బరు, ఆయిల్, ప్లాస్టిక్, డైమండ్ ఎట్సెట్రా. వీటి గుండా ఎలక్ట్రిసిటీ అసలు ఫ్లో కాదు. హై రెసిస్టెన్స్ ఉన్నటువంటివి, లో రెసిస్టెన్స్ ఉన్నవి చెప్పడం జరిగింది పైన ఈక్వేషన్స్ ఒక ఏరో మౌస్తోని. వీటికి లో రెసిస్టెన్స్ ఉంటుంది కండక్టర్స్కి. సెమీ కండక్టర్స్కి ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. సారీ, ఒక మీడియం రెసిస్టెన్స్. అంటే ఎంత తక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది అంటే దీనిలో రెసిస్టెన్స్ ఉంటుంది, కాకపోతే కొంత ఎనర్జీని ఇవ్వడం ద్వారా ఇమీడియట్గా అవి కండక్టర్స్గా యాక్ట్ చేస్తాయి. ఏవి సెమీ కండక్టర్స్. వీటికి వెరీ వెరీ హై రెసిస్టెన్స్ ఉంటుంది. మనం ఎంత ఎనర్జీ బయట నుండి ఇచ్చినప్పటికి కూడా అవి కండక్టర్స్గా మారవు.
చూడండి ఇక్కడ డోపింగ్ ఇన్ 2 types ఆఫ్ సెమీ కండక్టర్స్. ఇంతవరకు చెప్పుకున్నటువంటి సెమీ కండక్టర్స్ ఏవైతే చెప్పుకున్నామో సిలికాను, జెర్మేనియం, సెలీనియం, గాలియం ఆర్సెనైడ్. వీటిని చూడండి, సిలికాను, జెర్మేనియం, గాలియం ఆర్సెనైడ్, సెలీనియం. ఈ 4 లేదా ఎస్పెషల్లీ ఫస్ట్ 2 తీసుకోండి, వీటి గురించి మనం ఎక్కువ డిస్కస్ చేస్తాం. వీటితోనే అన్ని సెమీ కండక్టర్ మెటీరియల్స్ ని డిజైన్ చేయడం జరుగుతుంది. సిలికాను, జెర్మేనియం. సిలికాన్, జెర్మేనియంలో ఇవి సెమీ కండక్టర్స్ గా యాక్ట్ చేసినప్పటికీ వీటి యొక్క కండక్షన్ కెపాసిటీ అనేది చాలా చాలా తక్కువ. కండక్షన్ కెపాసిటీ చాలా చాలా తక్కువ. వాటి యొక్క కండక్షన్ కెపాసిటీని పెంచడం కోసంకి బయట నుండి ఏమైనా ఇంప్యూరిటీస్ ని యాడ్ చేసినట్లయితే అటువంటి కండక్టర్స్ ని ఎలా పొందుతామంటే డోపింగ్ చేయటం వల్ల. ఇంప్యూరిటీస్ ని యాడ్ చేయమంటాం కదా, ఆ ఇంప్యూరిటీస్ ని యాడ్ చేయటాన్ని ఏమంటామంటే డోపింగ్ అంటాం. ఈ సిలికాన్, జెర్మేనియం ని ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ అంటారు. తెలుగులో అయితే స్వభావజ అర్ధవాహకాలు. అంటే వాటి స్వభావం వల్లనే అవి అర్ధవాహకాలు తప్ప మ్యాన్ మేడ్ కాదని ఉద్దేశం. సిలికాన్, జెర్మేనియం. ఈ సిలికాన్ పెంచడం కోసం బయట నుండి మనం చేస్తాం, యాడ్ చేసినట్టు ఆ ఇంప్యూరిటీస్ ని ఎక్కడ తీసుకుంటాం అంటే థర్డ్ గ్రూప్. యాక్చువల్ గా ఈ సిలికాన్, జెర్మేనియం అనేవి 4th గ్రూప్ మూలకాలు. సిలికాన్, జెర్మేనియం సార్ బిలాంగ్స్ టు 4th గ్రూప్ ఎలిమెంట్స్. థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ ని కానీ లేదా 5th ని కానీ ఎలిమెంట్స్ తో ఈ సిలికాన్, జెర్మేనియం ని డోప్ చేయడం ద్వారా మనం వాటి యొక్క కండక్టివిటీని ఇంప్రూవ్ చేయవచ్చు. అలా డోప్ చేయడం థర్డ్ గ్రూప్ మూలకాలు అయితే, ఇంకా క్లియర్ గా చెప్పాలంటే థర్డ్ ఏ గ్రూప్ మూలకాలు అయితే అప్పుడు కొత్తగా వచ్చేటటువంటి సెమీ కండక్టర్కి ఏమని పేరంటే పీ టైప్ సెమీ కండక్టర్ అంటాం. అదే సిలికాన్, జెర్మేనియంని 5th ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అయినటువంటి నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమనీ, బిస్మత్ ఉన్నాయి కదా, దానిలో నైట్రోజన్, ఫాస్ఫరస్ తో కానీ మనం డోప్ చేసినట్టయితే సిలికాన్, జెర్మేనియంని మనకి ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ వస్తాయి. అసలు డోపింగ్ అంటే ఏంటి, పీ టైపు, ఎన్ టైపు ఎందుకు వస్తున్నాయి? మనకు ఒక విషయం తెలుసు, సిలికాన్ వ్యాలెన్సీ ఎంత? సిలికాన్ యొక్క వ్యాలెన్సీ సోడియంకి అయితే 1, మెగ్నీషియంకి అయితే 2, అల్యూమినియంకి అయితే 3, సిలికాన్కి అయితే 4. మీన్స్ 4 ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి దాని చుట్టూ. 4 ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ 4 ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇంకొక వేరే ఎలిమెంట్ యొక్క, సరే వేరే యాటమ్ యొక్క 4 ఫ్రీ ఎలక్ట్రాన్స్ తో అది కోవలెంట్ బాండ్స్ ని ఏర్పాటు చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మనం థర్డ్ ఏ గ్రూప్ మూలకాలైన అల్యూమినియం, గాలియం, ఇండియం, థాలియం, దీనిలో అల్యూమినియం దీనికి యాడ్ చేసాం అనుకోండి. అల్యూమినియం యొక్క వ్యాలెన్సీ ఎంత? సిలికాన్కి అయితే 3, సిలికాన్కి అయితే 4, అల్యూమినియంకి అయితే 3. అల్యూమినియం యాడ్ చేసినప్పుడు 3 ఎలక్ట్రాన్లు తో 3 ఎలక్ట్రాన్లు బాండింగ్ అయిపోతాయి. ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది ఫ్రీగా ఉండిపోతుంది. అల్యూమినియం కలిపినప్పుడు ఇక్కడ ఒక హోల్, ఇక్కడ ఎలక్ట్రాన్ కావాలి, బట్ దీని దగ్గర ఎలక్ట్రాన్స్ అని లేవు. అందువల్ల అల్యూమినియం దగ్గర ఈ హోల్ ని ఎక్సెస్ పాజిటివ్ ఛార్జ్ గా చూపించి పీ టైప్ సెమీ కండక్టర్స్ ఏర్పడతాయని చెప్పడం జరిగింది. అదే సిలికాన్కి అల్యూమినియం కాకుండా, అంటే థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ కాకుండా
ఫిఫ్త్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అయినటువంటి నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమనీ, బిస్మత్ వీటిలో ఫాస్ఫరస్ తో దీన్ని డోప్ చేసినట్లయితే సిలికాన్ని, ఫాస్ఫరస్ కి ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ సిలికాన్ తో డోప్ చేసినట్లయితే ఫాస్ఫరస్ లో ఉన్న 4 ఎలక్ట్రాన్స్ సిలికాన్ లో ఉన్నటువంటి 4 ఎలక్ట్రాన్స్ తో బాండింగ్ ఏర్పరచుకొని ఇంకా ఫాస్ఫరస్ దగ్గర అదనంగా 1 ఎలక్ట్రాన్ ఉండిపోతుంది. సో ఈ 5th ఏ గ్రూప్ మూలకాలతో డోప్ చేయడం వల్ల ఎడిషనల్ గా వచ్చేటటువంటి ఈ ఎలక్ట్రాన్స్ ని ఎక్కువగా ఉండటం వలన ఎన్ టైప్ సెమీ కండక్టర్ అని దాని పేరు పెట్టడం జరిగింది. కాకపోతే ఇవి న్యాచురల్ కాదు, అందువల్ల వీటిని ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ అంటారు. న్యాచురల్ సెమీ కండక్టర్స్ ఏమంటామంటే ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ అంటారు. అవి ఏవంటే సిలికాన్, జెర్మేనియం. ఆ సిలికాన్ జెర్మేనియంని వేరే ఇంప్యూరిటీస్ యాడ్ చేయడం ద్వారా ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ గా మార్చవచ్చు. ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్ గా మార్చడంలో అడ్వాంటేజ్ ఏంటంటే వాటి యొక్క కండక్టింగ్ నేచర్ ని పెంచుతాం అన్నట్టు. అయితే పిఎన్ జంక్షన్ డయోడ్ ని ఎలా ఏర్పాటు చేస్తాం? దెర్ ఇస్ ఎ గ్రేటర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ హోల్స్ ఇన్ పి రీజియన్ అండ్ ఎలక్ట్రాన్స్ ఇన్ కదా. పి రీజియన్ మీన్స్ సెమీ విత్ డోప్డ్ ఏ గ్రూప్ మూలకాలు, ఏ గ్రూప్ ఎలిమెంట్స్ produces or make a p-type semiconductor. In the similar way, doping with group elements makes n-type semiconductor. Means majority charge carriers in n-type semiconductor is electrons, p-type semiconductor is holes. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎన్ టైప్ సెమీ కండక్టర్ లో ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉంటాయి, పీ టైప్ సెమీ కండక్టర్ లో హోల్స్ ఎక్కువ ఉంటాయని చెప్తాం. అయినంత మాత్రాన పీ టైప్ లో ఎలక్ట్రాన్స్ ఉండవని కాదు, ఎన్ టైప్ లో హోల్స్ ఉండవని కాదు. రెండింటిలో కూడా హోల్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ టైప్ లో హోల్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎన్ టైప్ లో హోల్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాకపోతే మెజారిటీగా ఏముంటాయంటే పీ టైప్ లో మెజారిటీగా హోల్స్ ఉంటాయి, మైనారిటీగా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అదేవిధంగా ఎన్ టైప్ లో హోల్స్ అనేవి ఉంటాయి, ఎలక్ట్రానిటీగా ఉంటాయి. అయితే పిఎన్ జంక్షన్ డయోడ్ తయారు చేసినప్పుడు ఒక పీ టైప్ సెమీ కండక్టర్ ని, ఒక ఎన్ టైప్ సెమీ కండక్టర్ ని రెండింటిని తీసుకొని శాండ్విచ్ చేయడం అంటారు. అలా చెయ్యరు, ఒక్కటే సెమీ కండక్టర్ స్లాబ్ అవుతాను తీసుకుంటారు. తీసుకొని ఫస్ట్ హాఫ్ పార్ట్ కి థర్డ్ ఏ గ్రూప్ మూలకాలతో డోప్ చేస్తారు. చూసినప్పుడు ఇది పీ టైప్ సెమీ కండక్టర్ గా మారిపోతుంది. సెకండ్ హాఫ్ కి 5th ఏ గ్రూప్ మూలకాలతో డోప్ చేస్తారు. అప్పుడు ఇది ఎన్ టైప్ సెమీ కండక్టర్ గా మారిపోతుంది. దీనిలో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఈ టైప్ లో అయితే హోల్స్, ఎన్ టైప్ లో అయితే ఎలక్ట్రాన్స్. రెండింటిని కలిపినప్పుడు ఇక్కడ ఏం చేస్తుందంటే ఇక్కడ ఉండే హోల్స్ ఇటువైపు, ఎలక్ట్రాన్స్ ఇటువైపు షేరింగ్ అవటం వలన మధ్యలో ఒక బ్యారియర్ అనేది క్రియేట్ అవుతుంది. దాన్ని ఫర్బిడెన్ జోన్ అంటారు. ఆ బ్యారియర్ తో పాటు ఈ రెండింటి మధ్య ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది డెవలప్ అయిపోతుంది. ఈ హోల్స్ ఇటువైపు వచ్చి, అలానే ఎలక్ట్రాన్స్ ఇటువైపు వచ్చి ఇక్కడ న్యూట్రలైజ్డ్ రీజియన్ అనేది ఏర్పడిపోతుంది. ఎందుకు? ఇక్కడ హోల్స్ ఎలక్ట్రాన్స్ కలిపి న్యూట్రలైజ్ అయ్యి ఇక్కడ ఎటువంటి ఛార్జ్ క్యారియర్స్ లేనటువంటి ఒక ప్లేస్ అనేది ఏర్పడింది. అయితే
ఆ రీజియన్ని ఫర్బిడెన్ జోన్ అన్నప్పటికీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇటువైపు ఎన్ రకం, ఇటువైపు ఈ టైప్ సెమీ కండక్టర్ ఉన్నప్పటికీ ఇక్కడ హోల్స్ అనేవి ఉండిపోతాయి. ఇలా ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్ మరి ఇటువైపు కానీ, ఈ హోల్స్ ఇటువైపు కానీ రావడం అనేది జరగదు. అంటే ఈ బ్యారియర్ కి మధ్య ఒక పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది క్రియేట్ అయిపోతుంది. పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సార్ ఎలక్ట్రాన్స్ ఎలా సార్ మూవ్ అవుతాయి మధ్యకి? నా నెట్వర్క్ ప్రాబ్లం ఉంది, క్లాస్ విడిచిపెట్టొద్దు. డిస్కనెక్ట్ అయినా మీరు స్టే చేయండి, నేను మళ్ళీ క్లాస్లోకి వస్తాను. సార్ ఎలక్ట్రాన్స్ హోల్స్ ఎలా సార్ అట్రాక్ట్ అవుతాయి? ఎలక్ట్రాన్స్ హోల్స్ పాజిటివ్ ఛార్జ్ కదా దిలీప్. సార్ ఎలక్ట్రాన్స్ ఎందుకు అట్రాక్ట్ అవుతాయంటావా? న్యాచురల్ గా పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ ఒకదానితో అట్రాక్ట్ చేసుకుంటాయి కదా. ఆ రెండు ఒకదానితో ఒకటి బాండింగ్ ఏర్పరచుకోవడం వల్ల న్యూట్రలైజ్ అయిపోతాయి. అర్థమైందా? ఓకే సార్. The energy required for the electrons and holes to transition from valency band to the conduction band is band gap. ఆల్రెడీ బ్యాండ్ గ్యాప్ అనే కాన్సెప్ట్ మీకు ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ energy required for electrons and holes to transition from the valency band to the conduction band is called band gap. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే బ్యాండ్ గ్యాప్ ఎనర్జీ అంటాం. ఈ బ్యాండ్ గ్యాప్ ఎనర్జీ అనేది సిలికాన్ కి అయితే 1.1 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటుంది, ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో చెప్తాం. అదే జెర్మేనియంకి వచ్చేసరికి 0.7 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటుంది, 0.7 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటుంది. అయితే కండక్షన్ కెపాసిటీ సిలికాన్ కంటే జెర్మేనియంకి ఎక్కువ. కాకపోతే మెటీరియలైజ్ అయ్యేసరికి, మెటీరియలైజ్ అంటే మనం ఏమైనా సరే డివైజెస్ వాటిని ప్రిపరేషన్లో మాత్రం సిలికాన్నే వాడుతాం. దాని యొక్క హార్డ్నెస్ కావచ్చు, దాని యొక్క ప్లెంటీ ఆఫ్ అవైలబిలిటీ కావచ్చు. ఎందుకు సిలికాన్ అంటే తెలుసు కదా మనకి, బయట ఇసుకలో ఉండేదాంతో కూడా సిలికానే. Next, photovoltaic effect. Electricity can be produced from the sunlight through a process is called photovoltaic effect. Photovoltaic effect means electricity can be produced from the sunlight through a process is called photovoltaic effect. Where photo refers to light, voltaic refers to voltage. సింపుల్లీ సే, ఫోటాన్స్ వలన లేకపోతే లైట్ వలన వోల్టేజ్ డెవలప్ అవుతుంది. దట్ ఈస్ వై దే ఆర్ కాల్డ్ ఎస్ ఫోటోవాల్టాయిక్స్. సోలార్ సెల్ ఇస్ ఎ డివైస్ దట్ కన్వర్ట్స్ ద లైట్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రిక్ ఎనర్జీ బేస్డ్ ఆన్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫోటోవాల్టాయిక్ ఎఫెక్ట్. ఇది ఆల్రెడీ చెప్పడం జరిగింది. సోలార్ సెల్ ఇస్ ఎ డివైస్ that converts light energy into electrical energy based on the principle of photovoltaic effect. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ ఇంతకు ముందు వచ్చినటువంటి క్వశ్చన్. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అని చెప్పాం మనం. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అన్న ఫోటో వాల్టాయిక్ ఎఫెక్ట్ అన్న ఒకటే. ఫోటాన్స్ వలన లేదా ఫోటాన్లు అనేవి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తున్నాయని చెప్పి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అన్నాం.
లేదా ఫోటాన్స్ అనేవి మెటల్ యొక్క సర్ఫేస్ పైన ఇన్సిడెంట్ అయినప్పుడు ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతున్నాయని చెప్పేసి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అన్న. సేమ్ అది కూడా ఇక్కడ కూడా అదే. కాకపోతే ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే ఎలక్ట్రిసిటీ అనే పదానికి బదులుగా వోల్టేజ్ డెవలప్ అవుతుందని చెప్తున్నాం కనుక ఫోటో వోల్టాయిక్ ఎఫెక్ట్ అని మనం వ్యవహరించడం జరుగుతుంది. నెక్స్ట్, ప్రిన్సిపల్ ఆఫ్ సోలార్ సెల్. ఇంతకుముందు మీకు చాలా డౌట్లు వచ్చాయి, వాటిని దీనిలో క్లియర్గా ఇక్కడ డయాగ్రామ్ చూసి చెప్పొచ్చు. ఫోటో వోల్టాయిక్ సెల్లో ప్రైమరీగా ఉండేటటువంటి కాంపోనెంట్ ఏంటంటే పిఎన్ జంక్షన్ డయోడ్. ఎప్పుడు కూడా ఆ ఎన్ టైప్ జంక్షన్ అనేది సన్ రేస్ కి ఫోకస్డ్ గా ఉండాలి. అది గుర్తుపెట్టేసుకోండి. ద సోలార్ సెల్ ఆర్ బేస్డ్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఫోటోవోల్టాయిక్ ఎఫెక్ట్. ద ఫోటోవోల్టాయిక్ ఎఫెక్ట్ ఈస్ ద photo generation of charge carriers in a light absorbing materials. As a result, the absorption of light radiation. ఇది మనం బయటగా చూసేటటువంటి సోలార్ సెల్ ఇక్కడ చూపించడం జరిగింది. దాని ఇంటర్నల్ గా ఉండేటటువంటి పిఎన్ జంక్షన్ డయోడ్ యొక్క కనెక్షన్ ఎలా ఉంటుంది? ఎన్ టైప్ పై దిశలోను, పి టైప్ కింద దిశలోను ఉంటుంది. సన్ షైన్ కి ఏది ఫోకస్డ్ గా ఉండాలంటే ఎన్ టైప్. దాని మీద రేస్ ఇలా పడినప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయ్యి ఏం జరుగుతుంది? ఎలా ఉంది కదా, పైన ఎన్ టైప్, కింద పి టైప్. సన్ రేస్ ఇలా ఇన్సిడెంట్ అయినప్పుడు దీని నుండి ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతాయి. ఎలక్ట్రాన్స్ అనేవి దీనిలోకి వచ్చినప్పుడు ఇక్కడ హోల్తో అవి పెయిర్ ఏర్పరచుకుంటాయి. అలా పెయిర్ ఏర్పరచుకున్న తర్వాత ఇక్కడ ఉండేటటువంటి న్యూట్రల్ పార్టికల్స్ ఏమన్నాయో అంటే వాటికి ఛార్జ్ ఉండదు. ఛార్జ్ ఉండదు మీన్స్ అక్కడ హోలు ఎలక్ట్రాన్ కలిపి ఉన్నాయని చెప్పి అందులో ఒక హోలు ఒక ఎలక్ట్రాన్ సెపరేషన్ జరిగిపోతుంది. ఎప్పుడైతే లోపలికి వచ్చిన తర్వాత ఎలక్ట్రాన్ అనేది అక్కడ హోల్తో కాంబినేషన్ జరిగిందో ఆల్రెడీ అక్కడ ఎగ్జిస్ట్ అయినటువంటి న్యూట్రల్ ఆటమ్ అనేది ఒక ఎలక్ట్రాన్ మరియు హోల్గా సెపరేట్ అయిపోతుంది. ఇక్కడ ఉండే ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ చూడండి, ఈ బ్యాటరీ యొక్క ఇక్కడ బ్యాటరీ చూపించామా, ప్లస్ మైనస్. ఈ బ్యాటరీ యొక్క పాజిటివ్తో అబ్జర్వ్ చేయబడుతుంది. మరలా హోల్స్ నెంబర్ అనేది కాన్స్టెంట్ గానే ఉంటది. ఇక్కడ ఇలా కంటిన్యూస్ గా ఎలక్ట్రాన్ అనేది ఎన్ టైప్ నుండి పి టైప్ లోకి ఎంటర్ అవుతుంది. పి టైప్ లో ఉన్నటువంటి న్యూట్రల్ ఆటమ్ అనేది రెండుగా డివైడ్ అయిపోతుంది. ప్రోటాన్ మరియు ఇది హోల్ మరియు ఎలక్ట్రాన్. అందులో ఎలక్ట్రాన్ అనేది ఈ బ్యాటరీకి చేరిపోతుంది. ఆటోమేటిక్ గా ఇంకో కొత్త హోల్ జనరేట్ అయింది కనుక టోటల్ నెంబర్ ఆఫ్ హోల్స్ ఎప్పుడు కాన్స్టెంట్ గానే ఉంటాయి అక్కడ. సో అందువల్ల కింద పార్ట్ ఆల్వేస్ యాక్ట్ as పాజిటివ్ చార్జ్, ద అప్పర్ పార్ట్ ఆల్వేస్ యాక్ట్ as నెగిటివ్ చార్జ్. మరి ఇప్పుడు అర్థమైందా ప్రసాద్? ఇంతకుముందు నా డౌట్ అడిగావు. అర్థమవుతుందిరా? Now the construction of solar cell. Solar cell, the crystalline silicon, consists of a N-type semiconductor emitter, P-type semiconductor layer. The two layers are sandwiched and hence there is a formation of PN junction diode. ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. వాడు శాండ్విచ్ అనే మాట వాడతాడు అంటే మనకి ఈజీగా అర్థం అవడం కోసంకి పీ టైప్ సెమీ కండక్టర్, ఎన్ టైప్ సెమీ దాంతో ఒకటి శాండ్విచ్ చేయాలంట. అది కరెక్ట్ ప్రొసీజర్ కాదు. అలా చేయాలి కాదు చేయలేం కూడా. ఓకే,
అది సిలికాన్ కావచ్చు, జర్మేనియం కావచ్చు. ఆ మెటల్స్ కి ఏ గ్రూప్ ఎలిమెంట్స్ తోనూ, ఇంకో వైపున ఏ గ్రూప్ ఎలిమెంట్స్ తోనూ డోపింగ్ చేయడం ద్వారా తప్ప జంక్షన్ ఒక పీ టైప్ సెమీ కండక్టర్ ని, ఎన్ టైప్ సెమీ కండక్టర్ రెండింటిని వేరువేరుగా తీసుకొని మరి ఎందుకు ఇలా చెప్తున్నారంటే మీకు ఈజీగా అర్థం అవడం కోసం ఆ ఎలక్ట్రాన్స్ హోల్స్ కాంబినేషన్ గురించి క్లారిటీ వస్తున్న కావాలనే మీద చెప్పడం జరుగుతుందండి. నెక్స్ట్, ద సర్ఫేస్ ఇస్ కోటెడ్ విత్ యాంటీ రిఫ్లెక్షన్. We avoid the loss of light energy due to the reflection. ఆ సర్ఫేస్ అన్నమాట యాంటీ రిఫ్లెక్షన్ కోటింగ్ తో కోటింగ్ చేస్తారు. సన్ రేస్ అనేవి సోలార్ సెల్ పై పడినప్పుడు మొత్తం రేస్, నాట్ ఓన్లీ సోలార్ సెల్, ఏ మెటీరియల్ పైనైనా పైనుండి సన్ రేస్ పడినప్పుడు అంత లైట్ ని ఏ మెటీరియల్ అబ్జర్వ్ చేసుకోలేదు. అది 100%. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ బాడీని తీసుకున్నా సరే అది 100% అబ్జర్వ్. 100% అబ్జార్ప్షన్ అనేది ఒక ఐడియల్ కాన్సెప్ట్ మాత్రమే, ఒక ఊహ మాత్రమే. అలాగనే ఈ మెటీరియల్ కూడా తన మీద పడినటువంటి అన్ని రేస్ ని అబ్జర్వ్ చేసుకోలేదు. సో దానికోసం ఏం చేస్తామంటే యాంటీ రిఫ్లెక్షన్ కోటింగ్, అంటే తన మీద పడినటువంటి సన్ సైన్స్ ని రిఫ్లెక్ట్ అవ్వకుండా కోటింగ్ చేసుకుంటారు. ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవ్వకూడదంటే 70% రిఫ్లెక్షన్ ఆపేస్తుంది అని కాదు, మోస్ట్ ఆఫ్ ది రిఫ్లెక్షన్ కంట్రోల్ చేస్తుంది అని చెప్పేసి. రిఫ్లెక్ట్ కంట్రోల్ చేస్తుందని చెప్పేసి. To avoid the loss of incidence of ray due to reflection, యాంటీ రిఫ్లెక్షన్ కోటింగ్ అయితే ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఏ ప్రాపర్ మెటల్ కాంటాక్ట్స్ ఆర్ మేడ్ ఆన్ N type and P type side of the semiconductors for the electrical connections. ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఇవ్వడానికి కోసం పైన క్రిందన ప్రాపర్ మెటీరియల్స్ ని మనం కనెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. వర్కింగ్ ఆఫ్ సోలార్ సెల్. చూడండి, ఇక్కడ మొత్తం ఇంతకు ముందు ఇందులో పార్ట్స్ కూడా మీకు చెప్పడం జరిగింది. ఒక సోలార్ సెల్ ని ఎలా కనెక్ట్ చేశారు బల్బుకి అనేది, దానిలో ఉన్న పార్ట్స్ కూడా యాంటీ రిఫ్లెక్షన్ కోటింగ్, ట్రాన్స్పరెంట్ ఎదిసివ్ అంటే దాన్ని అంటించినటువంటి ఒక ట్రాన్స్పరెంట్ షీట్ అనమాట అది. నెక్స్ట్ కవర్ గ్లాసు, తర్వాత ఎన్ టైప్ సెమీ కండక్టర్, దాని కింద పీ టైప్ సెమీ కండక్టర్. రెండు వేరు కాదు, అసలు ఒకటే మెటీరియల్. అది డెఫినెట్ గా చూపించాడు, అది కరెక్ట్ ప్రొసీజర్ కూడా కాదు. నెక్స్ట్ సబ్స్ట్రేట్. నెక్స్ట్ బ్లాక్ కాంటాక్ట్. When a solar panel is exposed to sunlight, the light energies are absorbed by the semiconductor materials. Due to this absorbed energy, the electrons are liberated and produces the external DC current. మీకు ఇంతకు ముందే చెప్పాను, మిగతా మీరు న్యూక్లియర్ రియాక్టర్స్ తీసుకున్న, థర్మల్ రియాక్టర్స్ అంటే థర్మల్ పవర్ ప్లాంట్స్ తీసుకున్న, ఐడల్ పవర్ ప్లాంట్స్ తీసుకున్న, ఈవెన్ మనకి రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అయినటువంటి నాన్ ట్రెడిషనల్ ఎనర్జీ సోర్సెస్ లైక్ విండ్ ఎనర్జీ, ఓషన్ థర్మల్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, వీటన్నింటిలో కూడా ఏసీని జనరేట్ చేసుకోవచ్చు. మనం డైరెక్ట్గా ఏసీనే ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. అవసరమైన డీసీని కూడా చేయొచ్చు, డీసీ మోటార్ని యూజ్ చేయాలి, అంతే తేడా. బట్ సోలార్ ప్యానల్కి వచ్చేసరికి మనం ఏసీ జనరేటర్ని తీసుకురావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఏసీ ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ కాదు. దిస్ ఈజ్ ఫిక్స్. ఓన్లీ డీసీ మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది, దానిని మనం మళ్ళీ ఏసీగా కన్వర్ట్ చేసుకుంటాం. The DC converted into 240 volts AC current using the inverter for different applications. మన ఇన్వర్టర్ని యూజ్ చేసి డీసీని ఏసీగా కన్వర్ట్ చేసుకుంటాం.
ఇదే పరిస్థితి మిగిలినటువంటి ఎనర్జీ సోర్సెస్ విషయంలో అవసరం లేదు. ఏ ఇన్వర్టర్స్ అవసరం లేదు, డైరెక్ట్ గా ఏసీని ప్రొడ్యూస్ అయిపోతుంది అక్కడ. చూడండి ఇక్కడ ఫోటాన్ అనేది ఎలా వచ్చి ఇన్సిడెంట్ అవుతుంది ఎన్ టైప్ సెమీ కండక్టర్ పైన. అక్కడ నుండి ఎలక్ట్రాన్ రిలీజ్ అయ్యి పీ టైప్ సెమీ కండక్టర్కి ఎలా వస్తుంది. తర్వాత దాని బల్బు కనెక్ట్ చేయడం జరిగింది ఎన్ టైప్కి పీ టైప్కి మధ్య. అయితే పైన ఎన్ టైప్ మీద పైన ఎన్ టైప్ మెటీరియల్ పైన మీద మాత్రమే యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ అనేది ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. పీ టైప్ సెమీ కండక్టర్ పైన ఎటువంటి కోటింగ్ అవసరం లేదు. Working of solar cell. Photovoltaic cells are made up of at least two semiconductor layers, one layer containing the positive charge, the other a negative charge. Sunlight consists of little particles of solar energy called photons. As a PV cell is exposed to the sunlight, many of the photons are reflected. Pass right through are absorbed by the solar cell. Number of photons వచ్చేప్పుడు కొన్ని రిఫ్లెక్ట్ అయిపోతాయి, కొన్ని అబ్జార్బ్ చేసుకోబడతాయి. When enough protons are absorbed by negative layer of the photovoltaic cell, the electrons are freed from the negative semiconductor material due to the manufacturing process of the positive layer. These free naturally migrated to the positive layer, creating a voltage difference similar to the household battery. ఇది ఆల్రెడీ మనకి ఇంతకుముందు కాన్సెప్ట్లో చెప్పుకున్నటువంటిది. ఇక్కడ ఏం జరుగుతుంది, సన్ సైన్ అనగానే లైట్ అనగానే ఇట్ ఈస్ లైట్ కంటైన్స్ photons. Number of photons are incidented on the solar cell, means they are incident on the n-type semiconductor. When the photons are incident on the n-type semiconductor, the electrons are free from the n-type semiconductor and migrated to the positive charged p-type semiconductor and create a voltage difference. This voltage difference gives us current. ఇది ఎర్లియర్ గా మనం డిస్కస్ చేసుకున్నటువంటిది. చూడండి ఇక్కడ మీకు డయాగ్రామ్ చూపించడం జరిగింది. మధ్యలో ఫర్బిడెన్ జోన్ అని చెప్పి డిప్లీషన్ రీజన్ ఉందని చెప్తున్నాం. పైన ఎన్ టైప్ సెమీ కండక్టర్ ఉంది, ఇది పటంలో చూపించడం జరిగింది. కిందన పీ టైప్ సెమీ కండక్టర్ ఉంది, మధ్యలో డిప్లీషన్ రీజన్ అనేది ఒకటి ఉంది. ఎన్ టైప్ సెమీ కండక్టర్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అనేవి పీ టైప్ సెమీ కండక్టర్లోకి ఎప్పుడు ఎంటర్ అవుతాయి అంటే ఫోటాన్స్ అనేవి ఇన్సిడెంట్ అయినప్పుడు. ఆ విషయాన్ని పైన చూపించడం జరిగింది. మెటల్ కాంటాక్ట్స్ పైన నుంచి సరే దాన్ని పక్కన పెట్టేసింది. ఫోటాన్స్, and the photons are incident on the n-type semiconductor, the electrons in the n-type semiconductor migrated to p-type semiconductor through the depletion region. మీకు మళ్ళీ చెప్పాను నేను, ఇప్పుడు ఇందులో ఎంటర్ అయినటువంటి ఎలక్ట్రాన్ అనేది పీ టైప్ సెమీ కండక్టర్స్ లో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ హోల్స్. సో ఎలక్ట్రాన్ అనేది మెర్జ్ అయిపోతుంది. మెర్జ్ అవగా ఎడిషనల్ గా అంటే అదనంగా ఉన్నటువంటి అక్కడ న్యూట్రల్ యాటమ్స్ అనేవి హోల్ మరియు ఎలక్ట్రాన్ గా సెపరేట్ అయ్యి అందులో ఎలక్ట్రాన్ అనేది
బయటకు వచ్చి ఇలా బ్యాటరీలో ఉన్న పాజిటివ్ ఛార్జ్ని చేరుకుంటుంది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇలా జరగటం వలన ఈ సర్క్యూట్లో ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. ఎందుకు? వోల్టేజ్ డిఫరెన్స్ అనేది పైన కింద ఎలక్ట్రాన్స్ యొక్క డిఫరెన్స్ వల్ల వోల్టేజ్ డిఫరెన్స్ వస్తుంది. వోల్టేజ్ డిఫరెన్స్ రావడం ద్వారా ఇక్కడ పవర్ జనరేట్ అవుతుంది. నేను చూపించినటువంటి ఆ ప్రాంతం వల్ల ఇక్కడ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఉన్నాయి. ఈ ఇంతకు ముందు ప్రీవియస్ క్లాస్లో చాలా మీకు చెప్పడం జరిగింది. ఇట్ ఈస్ ఎ క్లీన్ అండ్ నాన్ పొల్యూటింగ్ ఎనర్జీ, పొల్యూషన్ ఫ్రీ ఎనర్జీ. దీనివల్ల ఎటువంటి అనేది గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవటం ఇలాంటి సమస్య ఉండదు. అలా అని చెప్పేసి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ లాగా ఇట్ డజంట్ నీడ్ మోర్ ల్యాండ్, హ్యూజ్ ల్యాండ్. ఇట్ ఈస్ రిన్యూవబుల్ ఎనర్జీ. అంటే మనం ఎంత ఉత్పత్తి చేసినా సరే మరలా ఉత్పత్తి చేసుకోవచ్చు. దీని యొక్క ఫ్యూయల్ అయిపోతుందనే సమస్య ఉండదు. సన్స్ అయినంత టైం ఉంటుందో అంత టైం ఇది ఫ్యూయల్ ప్రొడక్షన్ అనేది జరుగుతూనే ఉంటుంది. నెక్స్ట్, సోలార్ సెల్ డు నాట్ ప్రొడ్యూసెస్ నాయిసీ అండ్ దేర్ ఆర్ టోటల్లీ సైలెంట్ when it compares to the wind energy. Wind energy generation produces noise. అది చూడండి, ఆ విండ్ జనరేటర్కి ఉండేటటువంటి రోటర్కు ఉండే వింగ్స్ అనేవి తిరుగుతున్నంత సేపు నాయిస్ని క్రియేట్ చేస్తాయి, లేదా ఒక రకమైన ఫ్రీక్వెన్సీని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ ఫ్రీక్వెన్సీ అనేది చాలా జీవరాశులకి ఇంక్లూడింగ్ హ్యూమన్ బీయింగ్స్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళ తాలూగా న్యాచురల్ ఫ్రీక్వెన్సీకి ఈక్వల్ అయిపోయినప్పుడు కొన్ని జీవరాశులు అయితే అంతమైపోతాయి. అటువంటి నాయిస్ ఫ్రీ, అది నాయిస్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది విండ్ ఎనర్జీ, బట్ ఇది నాయిస్ ఫ్రీ. ఇది సోలార్ ఎనర్జీ అనేది. ది రిక్వైర్స్ వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ మెయింటెనెన్స్. వన్స్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్, నో నీడ్ ఆఫ్ హై మెయింటెనెన్స్. ఎక్కువ మెయింటెనెన్స్ ఖర్చు అవసరం లేదు. దీనికి ఏదైనా మెయింటెనెన్స్ ఖర్చు కావాలనుకుంటే వీటిపైన డస్ట్ తొడడం ఒకటే మెయింటెనెన్స్. ఆ డస్ట్ కూడా వర్షాకాలం అయితే ఆటోమేటిక్ క్లీన్ అయిపోతుంది. ఇంకా డస్ట్ పార్టికల్స్ పడిసాయంటే ఫోటాన్స్ డైరెక్ట్గా సిలికాన్ సెల్ని రీచ్ అవ్వలేవు, కనుక ఆ ప్రొడక్షన్ ఎఫిషియన్సీ తగ్గిపోతుంది అన్నట్టు. సో అందుకోసం వీటిపైన డస్ట్ పార్టికల్స్ కవర్ చేస్తుంటే వాటిని క్లీన్ చేసుకోవడం ఒకటే మెయింటెనెన్స్. నెక్స్ట్, ఇన్ జనరల్గా ఇంజనీర్స్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని ప్రొడ్యూస్ అయినటువంటి డీసీ కరెంట్ని ఏసీకి కన్వర్ట్ చేయడం సెపరేట్ ప్రాసెస్. దీనికి సంబంధం ఉంది, బట్ డైరెక్ట్గా ఈ ప్యానల్స్ మెయింటెనెన్స్తో సంబంధం లేదు. నెక్స్ట్, దే హ్యావ్ లాంగ్ లైఫ్ టైం. ఇవి కొన్ని సంవత్సరాలు, దశాబ్ద కాలాలు అన్నమాట. వీటికి రీప్లేస్మెంట్ మరి అవసరం లేదు. దేర్ ఆర్ నో ఫ్యూయల్ కాస్ట్ ఆర్ ఫ్యూయల్ సప్లై ప్రాబ్లమ్స్. ప్రీవియస్ క్లాస్లో చాలా వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నో ఫ్యూయల్ కాస్ట్, ఇంధనాన్ని మనం కొనాల్సిన అవసరం లేదు. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉందనుకోండి, మనం థోరియం అనమాట విదేశాల నుండి దిగుమతి చేసుకోవాలి. షుడ్ ఇంపోర్ట్ ద యురేనియం ఫ్యూయల్ ఫ్రమ్ ది ఫారిన్ కంట్రీస్. ఇన్ దిస్ కేస్ నో నీడ్ ఆఫ్ ఇంపోర్ట్ ఎనీ ఫ్యూయల్. అలాగనే సప్లై ప్రాబ్లమ్స్. సప్లై అంటే ఫ్యూయల్ని కొనుక్కోవటం ఒక సమస్య అయితే, దాని ట్రాన్స్పోర్టేషన్ ఇంకో సమస్య. ఎక్కడైతే ఆ ఇండస్ట్రీస్ ఉన్నాయో లేదా పవర్ ప్లాంట్స్, పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో అక్కడ వరకు సప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. సో నో నీడ్ ఆఫ్ సప్లై ప్రాబ్లమ్, నో నీడ్ ఆఫ్ కాస్ట్ ప్రాబ్లమ్స్. డిసడ్వాంటేజెస్. సోలార్ సెల్, సోలార్ ప్యానల్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. ఎస్టాబ్లిష్మెంట్ చేసినంత వరకు మాత్రం చాలా కష్టం. వన్స్ ఎస్టాబ్లిష్ చేస్తే అప్పుడు ఖర్చు తగ్గిపోతుంది. ఎనర్జీ హ్యాస్ నాట్ టు బి స్టోర్డ్ ఇన్ బ్యాటరీస్. ఎనర్జీని బ్యాటరీస్లో స్టోర్ చేయలేము. ఎందుకు స్టోర్ చేయలేమంటే, స్టోర్ చేసినట్లయితే అది డీసీ ఎనర్జీ అవుతుంది. మనకు కావాల్సిన ఏసీ ఎనర్జీ ఏసీలో కన్వర్ట్ చేసి పంపించేయడం. నెక్స్ట్, ఎయిర్ పొల్యూషన్ అండ్ వెదర్ కెన్ ఎఫెక్ట్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఇక్కడ ఎయిర్ పొల్యూషన్ అనేది కారణం కాదు, ఎందుకు రాసిన, బట్ వెదర్ కెన్ ఎఫెక్ట్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎనర్జీ.
వెదర్ అంటే క్లైమాటిక్ కండిషన్స్ సరిగా లేవనుకోండి, కేసెస్లో మన క్లౌడీగా ఉన్నట్లయితే సన్ రైజ్ తాలూకు ఇంటెన్సిటీ తగ్గిపోతుంది, ఆటోమేటిక్గా ప్రొడక్షన్ ఆఫ్ పవర్ ఇస్ డిక్రీజెస్. నెక్స్ట్, సన్ డస్ నాట్ షైన్స్ కన్సిస్టెంట్లీ. స్థిరంగా ప్రకాశించడు. వాడి ఉద్దేశం ఏంటంటే స్థిరంగానే ప్రకాశిస్తాడు, కాకపోతే నైట్ అయింది అనుకోండి జీరో రేడియేషన్, మార్నింగ్ ఈవినింగ్ కాలం కూడా లెస్ రేడియేషన్, ఓన్లీ మిడ్ ఆఫ్ ది డే ఇస్ హై రేడియేషన్. దట్ ఈస్ వై సన్ డస్ నాట్ షైన్ కన్సిస్టెంట్లీ. లెస్ ఎఫిషియంట్ అండ్ కాస్ట్లీ ఎక్విప్మెంట్. సమర్థత తక్కువ మరియు కాస్ట్లీ ఎక్విప్మెంట్. మరి అలాంటప్పుడు దీనివైపు ఎందుకు చూస్తున్నామంటే, మనకు ఫ్యూయల్స్ అనేవి తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా కాస్ట్లీ అండ్ ఫ్యూయల్ పైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, ట్రెడిషనల్ ఎనర్జీ సోర్సెస్ మనకు ఫ్యూయల్ ఎలక్ట్రిసిటీని అందిస్తున్నంత వరకు మనకు వేరే వాటిపైన కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఉండవు. నాన్ ట్రెడిషనల్ ఎనర్జీ సోర్స్ వైపు చూడడం. ఎప్పుడైతే ట్రెడిషనల్ ఎనర్జీ సోర్సెస్ కాస్ట్ బాగా పెరిగిపోతుందో, ఫారిన్ డిపెండెన్సీ ఎక్కువైపోతుందో, ఆ కేసుల్లో ఆటోమేటిక్గా నాన్ ట్రెడిషనల్ రిన్యూవబుల్ ఎనర్జీ వైపు మనం అనమాట పూర్తిగా టర్న్ అప్ అవడం జరుగుతుంది. ఆ కేసెస్లో ఎప్పుడైతే జనాలందరూ నాన్ ట్రెడిషనల్ ఎనర్జీ సోర్సెస్ వైపు ఎప్పుడైతే ఇంట్రెస్ట్ చూపించారో ఆటోమేటిక్గా ప్రొడక్షన్ పెరుగుతుంది. నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ అవుతాయి టు ప్రొడ్యూస్ ది సోలార్ ప్యానల్స్. ఆటోమేటిక్లీ ద కాస్ట్ ఆఫ్ ది సోలార్ ప్యానల్స్ ఆర్ డిక్రీస్డ్. రిలయబిలిటీ డిపెండ్స్ ఆన్ ది లొకేషన్. మనం ఒక చోట అనమాట దీన్ని సోలార్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేసినప్పటికీ అది ఎంత రిలయబుల్గా మన పవర్ అందిస్తుంది అంటే, అక్కడికి సన్ రైజ్ పడేటటువంటి విధానం ఎలా ఉంటుంది అనేది కూడా ఒక ఇంపార్టెంట్ కేసు. మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ధ్రువ ప్రాంతాల్లో కరెంట్ తీసుకురావాలని సోలార్ ప్యానల్స్ ఉపయోగించకూడదు. అక్కడ లైట్ రేస్ అనేవి చాలా లేటరల్గా పడతాయి, లేదా సన్షైన్ అనేది. అక్కడ కరెంట్ ప్రొడక్షన్ అనేది చాలా 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 తక్కువ సోలార్ ప్యానల్స్. అదే ఈక్వటోరియల్ లైన్ కానీ 23 డిగ్రీ లైన్ కానీ లైన్ ఆఫ్ కాప్రికార్న్ అని అంటాం కదా, కర్కాటక రేఖ, మకర రేఖ, ఈ మధ్య ప్రాంతాలలో అయితే సోలార్ ప్యానల్స్ వల్ల వచ్చినటువంటి ఎఫిషియన్సీ చాలా ఎక్కువ ఉంటుంది. అంతకు మించిపోతేనే సోలార్ ఎఫిషియన్సీ గ్రాడ్యువల్గా తగ్గిపోతూ ఉంటుంది. అప్లికేషన్స్ ఆల్రెడీ అంతకుముందు మీకు చెప్పాను. అడ్వాంటేజెస్కి అప్లికేషన్స్కి మధ్య తేడా ఏంటి? ఇది ఒకేలా రాసేస్తున్నాం మనం, కాకపోతే రెండిట్లోనూ కొంచెం సిమిలర్గా కాన్సెప్ట్స్ ఉంటాయి నిర్దేశం మీద మార్క్స్ చేస్తుంటారు, కానీ మీకు క్లారిటీ ఉండడం అవసరం. అప్లికేషన్స్కి అడ్వాంటేజెస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి ఎవరైనా చెప్పండి. ఒరే వెంటనరా పడుకున్నారా? చెప్పండి రా. అప్లికేషన్ అనేది బ్రాడ్ ఏరియాకి సంబంధించినటువంటిది. యూజ్ ఆర్ అడ్వాంటేజ్ ఈజ్ స్పెసిఫిక్. ఇప్పుడు చూడండి, ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ దేనికంటే ఇంట్లో దీపాలు వెలిగించవచ్చు, లేదనుకుంటే ఎలక్ట్రికల్ స్టవ్ యూస్ చేసుకోవచ్చు. ఇలా స్పెసిఫిక్గా చెప్పగలుగుతాం యూసేజ్. అప్లికేషన్స్ అనేసరికి అప్లై చేసినటువంటి బ్రాడ్ ఏరియా, డొమెస్టిక్ పవర్ సప్లై, ఇంటికి విద్యుత్ సప్లై కోసం, విద్యుత్ పంపిణీ కోసం. ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ ఇన్ స్పేస్లో కూడా ఎలక్ట్రిక్ పవర్ని జనరేట్ చేయడం కోసం. డ్రైయింగ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, వ్యవసాయ ఉత్పత్తుల్ని ఎండబెట్టడం కోసం. సోలార్ పంప్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ది వాటర్ సప్లై. కొందరు సోలార్ పంప్స్ ఉంటాయి, వాటర్ సప్లై చేయడానికి ఉపయోగపడతాయి. వాటర్ హీటింగ్, మీకు
సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్ అని చెప్పేసి మీకు చెప్పాను, SWHS. వాటర్ని హీట్ చేసుకోవడం కోసం. జనరేటింగ్ ఎలక్ట్రికల్ పవర్, విద్యుతోత్పాదన కోసం. ప్రొవైడింగ్ ది ఎలక్ట్రికల్ పవర్ టు శాటిలైట్స్, శాటిలైట్స్ కూడా ఎలక్ట్రికల్ పవర్ని సప్లై చేయడం కోసం. ఇక్కడ యూజ్ ఆఫ్ సోలార్ పవర్ అనేది డయాగ్రమాటికల్ గా చూపించాడు. ఇట్ ఈస్ రిన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ అని. ఇట్ రిన్యూవబుల్ పవర్ మీన్స్ ఇట్ కెన్ ప్రొడ్యూస్ అగైన్ అండ్ అగైన్ వితౌట్ డిపెండింగ్ ఆన్ ది ఎనీ ఫ్యూయల్. ఎన్నిసార్లు అయినా సరే మనం దీన్ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్, పవర్ ఫర్ రిమోటింగ్ లొకేషన్స్. జనరల్గా పవర్ మనకు కావాల్సి వస్తే ఎక్కడో ప్రొడ్యూస్ చేసి ఆ ప్రొడక్షన్ ప్లేస్ నుండి మనకి ట్రాన్స్ఫర్ చేయాలి. ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అయినటువంటి లాసెస్ చాలా ఎక్కువ ఉంటాయి, ట్రాన్స్మిషన్కి అయినటువంటి ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో అలా కాకుండా సోలార్ ప్యానల్స్ని ప్రతి గ్రామానికి, ప్రతి విలేజ్, ప్రతి తండాకి, అలాగనే ప్రతి హౌస్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అదే రిమోట్ ఏరియాస్లోకి అయితే, ఎక్కడికైతే ఎలక్ట్రికల్ సప్లై మనం పంపించలేము అలాంటి ఏరియాల్లో అయితే, హిల్ ఏరియా కానీ ఫారెస్ట్ ఏరియా అయినట్లయితే, ఫారెస్ట్ ఏరియా అయితే పెద్దగా పాసిబుల్ అవుతుంది, కానీ హిల్ ఏరియా లాంటివి తీసుకున్నట్లయితే ఆ ప్రాంతంలో సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయడం ద్వారా వాళ్ళ ఎలక్ట్రిసిటీని ఈజీగా పొందవచ్చు. వాటి కోసం ట్రాన్స్మిటెడ్ లైన్స్ ఏం అవసరం లేదు. ఆ ప్రాంతంలో ప్రొడ్యూస్ అయినటువంటి పవర్ని ఆ లొకేషన్లోనే డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. అది సోలార్ సెల్ యొక్క అడ్వాంటేజ్. ఇప్పుడు ఏమంటుంటే ఈవెన్ స్పేస్లో కూడా దీన్ని యూజ్ చేయొచ్చు అని చెప్తున్నాం. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ సోలార్ సెల్స్. ఇది ఇంతకు ముందు డిస్కస్ చేసాం, బట్ లిటిల్ బిట్ డిస్కషన్. బేస్డ్ ఆన్ ది టైప్స్ ఆఫ్ క్రిస్టల్ యూజ్డ్, సోలార్ సెల్స్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ మోనోక్రిస్టలైన్ సిలికాన్ సెల్స్, పాలీక్రిస్టలైన్ సిలికాన్ సెల్స్ అండ్ అమార్ఫస్ సిలికాన్ సెల్స్. ఇంతకు ముందు మనం రెండింటి గురించి చెప్పాము. అప్పుడు ప్రసాద్ మన కొత్త క్వశ్చన్ నోట్ వేసి